చిట్ ఫండ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాదాపూర్ డీసీపీ వినీత్ హెచ్చరించారు. మాదాపూర్లోని సమతామూర్తి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చిట్టీల పేరుతో మోసాల నేపథ్యంలో పోలీసులు సమతామూర్తి చిట్ ఫండ్ ఇద్దరు నిర్వాహకులు శ్రీనివాస్ రాకేష్ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ మాదాపూర్లో వేలుపుల శ్రీనివాస్ రాకేష్ గణేష్ డైరెక్టర్లుగా ఏర్పడి సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారన్నారు. ఎవరికైతే ఆర్థిక అవసరాలు చేసుకుని చిట్టి ద్వారా మోసాలు చేశారని వివరించారు. ఖాతాదారులను మోసం చేయడం ద్వారా సుమారు 5 కోట్ల వరకు దండుకున్నారని తెలిపారు. దాదాపు ఇప్పటి వరకు 120 వరకు బాధితులు ఉన్నట్లు ఐడెంటిఫై చేశామన్నారు. దాదాపు ఇంతవరకు 120 విక్టిమ్స్ వరకు మనకి దొరికారు. దాంట్లో 20 to 30 పీపుల్ వరకు మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. దీంట్లో ఇంతవరకు మనకు 5 crores వరకు ఉంది అని తెలిసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఇంకా పెరగవచ్చు అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్. దీంట్లో భాగంగా ఎల్పుల శ్రీనివాస్ అండ్ ఎల్పుల రాకేష్ వర్మ వీళ్ళిద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేశాము అండ్ రిమాండ్ కూడా చేశాము. వాళ్ళ తరపు నుంచి శాంసంగ్ సెల్ ఫోన్స్, 1 ఐఫోను మనం సీజ్ చేశాము. అండ్ దీంట్లో ఇంకా గణేష్ అనే అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళతో పాటు 2 ఎంప్లాయీస్ ఈ ఫేక్ బిజినెస్ ఆఫీస్ పెట్టి అక్కడున్న 2 ఎంప్లాయీస్ని కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ చిట్ ఫండ్స్ అనే కంపెనీ డే బై డే పెరుగుతున్నాయి అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని మా 5 lakhs ఇస్తే మీకు 1 yearలో 10 lakhs చేస్తాము, 10 lakhs ఇస్తే 20 చేస్తాము, ఇలాంటి ఆశలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ, వాళ్ళ శాలరీ అమౌంట్ ఉండొచ్చు, లేకపోతే ఏదో అమ్మేసి ఇచ్చి ఉంటారు, వాళ్ళ అలాంటి హార్డ్ అండ్ మనీని తీసుకొని వాళ్ళందరూ పరారైతున్నారు. దాదాపు ఇలాంటి కేసెస్లో మన దగ్గర ఇంకా 6 to 7 కేసెస్లు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.